ప్రధానంగా ఏదైతే ఢిల్లీ డోర్‌కు సంబంధించి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి దీనికి సంబంధించి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ లివిలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లివిలు చెప్పండి, మొత్తానికి 50 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడంలో రికార్డు సృష్టించారు. తీసుకొచ్చింది మాత్రం గుండు సున్నా అని అనుకోవాలా మొత్తం? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన అనేక విషయాల్లో కూడా ఆనాటి ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. సీఎం కావాలన్నా ఢిల్లీకి పోవాలి, ఏం కావాలన్నా ఢిల్లీకి పోవాలి, కనీసం చివరికి వీళ్ళు సర్పంచ్ టికెట్ ఇవ్వాలన్నా కూడా ఢిల్లీకి పోవాలి, ఆస్తిన బాట పట్టాలి, ఆస్తిన నాయకులను ఒప్పించాలి, మెప్పించాలి, ఇక్కడ టికెట్ ఇప్పించాలి అనే అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళు అది అక్షరాల సత్యం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన, ఈ ఇందిరమ్మ రాజ్యం. దాదాపు ముఖ్యమంత్రి కొలువు తీరిన తర్వాత ఇవాళ పోను రాను 100 సార్లు పోయొచ్చారు. అంటే ఒక సెంచరీ దాటింది. ఇవాళకి పూర్తిగా చేసింది ఏంటంటే పోయి రావడం మాత్రం సెంచరీ, కానీ సాధించింది మాత్రం గుండు సున్నా అని వల్ల యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అదే విషయాన్ని ఇవాళ అనేక వేదికల ద్వారా సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం 1, 2, 3 కాదు, ఏకంగా 50 సార్లు ఢిల్లీకి పోయిండు, చేతులు కట్టుకొని వచ్చిండు తప్ప ఏమీ సాధించలేదు అంటూ కూడా ఇవాళ ఎద్దేవా చేసిండు. ప్రధానంగా ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా టికెట్ బుక్ చేసుకుంటున్నాడు, పోతున్నాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను మాత్రమే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే పోతున్నాడు, వస్తున్నాడు తప్ప ఇంకా మిగతాది ఏమీ లేదు, సాధించింది శూన్యం అంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా ఎద్దేవా చేశారు. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు అనేక విషయాలు చెప్పిండ్రు, అనేక మాటలు మాట్లాడిండు. దేశానికి ఒక రోల్ మోడల్ తెలంగాణ చేస్తానన్నాడు, దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుందన్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవి కోసం కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్ళిండో, సీఎం పదవి వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ బాటే పట్టడం తప్ప ఇక్కడ చేసింది లేదు. వాళ్ళ దాదాపు 600 రోజులు కావస్తున్నా హైదరాబాద్లో ఉన్నది మాత్రం సచివాలయానికి వచ్చింది మాత్రం 100 రోజుల నుంచి 150 రోజులు మాత్రమే అని చెప్పేసి వాళ్ళ చాలామంది అధికారులు చెప్తున్నారు. వాళ్ళ రేవంత్ చేసింది కూడా అదే, కేవలం ప్రయాణాలు చేయడమే తప్ప పరిష్కార మార్గాలు కాదు, పనులు చేయడం రాదు అంటూ కూడా ఇవాళ ప్రధానంగా రేవంత్ రెడ్డిపై విమర్శనాలు గుప్పిస్తున్నారు. ప్రజాపాలనలో ఇవాళ కేవలం ప్రయాణాలకు మాత్రమే ప్రియారిటీ ఉంది తప్ప ప్రజలకు సేవ చేసేయడంలో ఏమాత్రం కూడా ప్రియారిటీ ఇవ్వట్లేదు ప్రభుత్వం అనేది కూడా ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా సాధించింది ఏంది అంటే, సాధించిన గణాంకాలు చూస్తే మాత్రం శూన్యం. ఇవాళ కేవలం వాళ్ళ అగ్రనాయకత్వానికి ఇక్కడ నుంచి తీసుకుపోవడం, అక్కడ ఇవ్వడం, అక్కడ నుంచి ఇక్కడ రావడమే తప్ప ఇంకోటి లేదనేది కూడా ప్రధానంగా జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పైన ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రిపై పూర్తి వ్యతిరేకత రావడంతో ఢిల్లీ బాట పడుతున్నాడు. ఢిల్లీ బాటకు పోయి అక్కడ అగ్రనాయకులకు కలుస్తున్నాడు, అక్కడ కేవలం వారికి సమర్పించుకొని వస్తున్నాడని చెప్పేసి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రయాణాలపైన ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు అందజేయాలనే దానిపైన ఏమాత్రం కూడా శ్రద్ధ లేదనేది వాళ్ళ ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతుంది. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నాడని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అంటే ఢిల్లీ అస్థిన బాటనే ఇవాళ దాదాపు అంటే పోను రాను 100 సార్లు పోయి వస్తే పక్క రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, మొత్తం కూడా ఆయన గాల్లోనే వివరిస్తున్నాడు, భూమి మీద ఏమాత్రం కూడా ఉండట్లేదు అనేది ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. ఆ చర్చకు కారణం కూడా ఇవాళ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనేక దేశాల్లో పర్యటించారు, సాధించింది ఏంటంటే శూన్యం. దావోస్కు 2 పర్యాయాలు పర్యటన చేశారు, చైనాకు పోయారు, దక్షిణ కొరియాకు పోయారు, ఇతర దేశాలకు పోయారు, సియోల్కి పోయారు, అనేక దేశాల్లో కూడా పర్యటించారు. కానీ తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటంటే మాత్రం ఏమీ లేదు. అంటే కేవలం ప్రభుత్వ ఖజానాతోటి ప్రయాణాలు చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ప్రజలకు మాత్రం సేవ చేయడంలో ఏమాత్రం కూడా ముందు లేడు, ప్రజాసేవలో ఏమాత్రం కూడా పోటీ పడట్లేదు. కానీ ప్రయాణాల్లో మాత్రం పోటీ పడుతున్నాడు అనేది చర్చ జోరుగా సాగుతుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మా తెలంగాణలో అద్భుతాలు చేసినాం, అద్భుతాలన్నీ మీ రాష్ట్రంలో మేము అధికారంలోకి తీసుకొస్తే మీ రాష్ట్రంలో కూడా కొనసాగింపు చేస్తామని చెప్పేసి గొప్పలకు పోయినాడు. మహారాష్ట్ర ఎన్నికలకు పోయిండు, మహారాష్ట్రలో బొక్కబొర్ల పడ్డారు. ఈయన ముఖ్యమంత్రిగా ప్రచారం చేసిన దగ్గర కూడా ఒక్క సీటు కూడా అక్కడ ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. తర్వాత హర్యానా పోయిరు, హర్యానాలో ఇక్కడ మేము 6 గ్యారెంటీలు అన్నాం, అక్కడ 7 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇక్కడ 420 మీకు అంతకు మించి హామీలు అమలు చేస్తామని చెప్పిర్రు. స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థి తరపునే ప్రచారం చేసిర్రు, బొక్కబొర్ల పడ్డారు. అంటే ఇవన్నిటికీ కారణం తెలంగాణ రాష్ట్రంలో అమలు ఏమాత్రం కూడా హామీలు ఇచ్చిరు, కానీ అమలుకు నోచుకోలే ఆ పథకాలు. కనీసం కూడా ఇవాళ ఆ పథకాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపట్లేదు.
ఏం కావాలన్నా ఢిల్లీకే వస్తున్నాడు, ఢిల్లీ దగ్గరనే ఇక్కడ ఢిల్లీలోనే ఉంటున్నాడు, ఢిల్లీ పెద్దల్ని ఒప్పిస్తున్నాడు. కనుక అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం, అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా రెగ్యులర్గా చూస్తుంటారు కనుక ఆయా రాష్ట్రాల ప్రజలకు కూడా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ పర్యటనలే తప్ప ఆ రాష్ట్రంలో చేసింది ఏం లేదు. అక్కడ హామీలు ఏమీ కూడా గాల్లోనే కలిసిపోయాయి తప్ప ఎవరికి కూడా ఉపయోగపడలేదు. కనుక మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మన రాష్ట్ర నాయకులు కూడా ఢిల్లీ చుట్టే తిరగాల్సి వస్తుంది. ఢిల్లీ భాషలను మొప్పించడానికే మన ముఖ్యమంత్రి చేయాలన్నా అనే ఆలోచనలోనే అటు హర్యానా కావచ్చు, ఇటు మహారాష్ట్రలో కర్రగాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టిన విషయాన్ని కూడా వాళ్ళ పలువురు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా హామీలు అమలు కోసం కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ప్రధానంగా వీళ్ళు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి మేము ఇగో ఎన్నికలు అగో ఎన్నికలు అని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తేవడం కావచ్చు, ఇతర బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఒక్కసారిగా ఆ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మేము గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఇప్పుడు మేము ఆ తీర్మానాన్ని ఆమోదించలేదు కనుక మేము ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి మళ్ళీ ఆర్డినెన్స్ మొదలుపెట్టారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతో అంటే ఒక ఆర్డినెన్స్ను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇక్కడ పెద్దలు కేవలం వారి హైకమాండ్ అగ్రనాయకుల చుట్టూ తిరగడానికి, ప్రదక్షిణలు చేయడానికి మాత్రమే ఇవాళ ఢిల్లీ పోతున్నారు. అనేక సందర్భాల్లో ఇవాళ బీసీ ఆర్డినెన్స్ సంబంధించి తీసుకొచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మొక్కాలడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ చేయడం కావచ్చు, చేయలేకపోవడం పట్ల కూడా వాళ్ళ బీసీ సంఘాల నాయకులంతా కూడా వాళ్ళ మరొకసారి మరలబడుతున్నారు. కేవలం ఢిల్లీలో పర్యటన చేయడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కానీ మా బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రయాణాల కోసం ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయడానికి లేదు అనేది వాళ్ళ బీసీ సంఘాలు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏదైతే కాన్వాయ్కి సంబంధించి కావచ్చు, ఖర్చులకు సంబంధించి కావచ్చు, ప్రగల్భాలు పలికాడు, ఏదైతే ఖర్చు తగ్గించుకుంటా నేను బడ్జెట్ లేదని చెప్పారు. మరి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నటువంటి విమానం ఎక్కుతున్నటువంటి విమాన ఛార్జీలు ఎవరు కడుతున్నారు, లేకుంటే ఎందుకు పోతున్నాడు? ఇది ఖర్చు పెంచడానికి కోసమా, తగ్గించడానికి కోసం అనుకోవాలా? ప్రధానంగా అధికారంలోకి వచ్చే ముందు అనేక మాటలు చెప్పారు, అనేక హామీలు కావచ్చు. హామీలు ఒకవైపు అయితే మాటలు మరొక వైపు చేసి చెప్పి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని మాయమాటలు చెప్పి మాయ చేసి ఓట్లు వేయించుకున్నారు. మేము వస్తే అరిచేతిలో వైకుంఠం చూపిస్తాం, మేము వస్తే ప్రజాప్రభుత్వం మాది ప్రజల వద్దకే పాలన అందిస్తాం, మేము పైసా ఖర్చు చేయకుండానే అనేక హామీలు ఇస్తున్నాం, హామీలన్నీ కూడా మీకు సులభతర చేస్తాం, మీకు అమలు చేస్తామని చెప్పారు. ఆ మాటలన్నీ కూడా ఉత్త మూటలే తప్ప ఎక్కడ కూడా పనికి రాలేదు. ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల ట్యాక్సీ పేయర్స్ని వాళ్ళ దుర్వినియోగం చేస్తూ రాను పోను ఖర్చులకు ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇవాళ ఒక ఢిల్లీకే కాదు, దావోస్ పర్యటన కూడా ఇవాళ దాదాపు 100 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు ఏమొచ్చినాయంటే ఏమీ రాలే, సున్నా. అంటే అక్కడికి పోయిన కంపెనీలు అన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే, తెలంగాణ వ్యక్తులే, వారి అన్యాయులే వాళ్ళ అక్కడికి పోయి ఒప్పందాలు చేసుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చాలామంది గుర్తు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని చెప్పి ప్రజల ఖర్చుతో ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా చక్కర్లు కొట్టడాన్ని ప్రజలంతా కూడా చీకొడుతున్నారు. వాళ్ళ దావోస్ పర్యటనకు ఏం చేసిర్రు, ఏం సాధించిర్రు, ఎవరి మెప్పు కోసం దావోస్ పేరు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, వాళ్ళ చర్చకు సిద్ధమని కూడా సగటు తెలంగాణవాది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తీసుకొచ్చిరా అంటే ఏం తెలియదు, జీరో. వాళ్ళు తీసుకొచ్చింది సాధించింది అంతా శూన్యం. కేవలం పర్యటనలకు మాత్రమే పరిమితమైన ఆ ఖర్చులంతా కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించింది. కనీసం అధికారులు కాదు, ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో మంత్రులు కావచ్చు, పోతే వారు పోయారు అనుకోవచ్చు, ప్రభుత్వంలోని పెద్దలు అనుకోవచ్చు. కానీ అన్యాయులకు, అంటే వారి దగ్గర ఉండే వారిని కూడా ఈ ప్రభుత్వ ఖర్చుతోటే తీసుకెళ్ళి వారికి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరనే ఆరోపణలు కూడా గతంలో అనేకం వచ్చినాయి. ఇవాళ ఈ ఢిల్లీకి పోయిన విషయంలో కూడా అనేక సందర్భాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పోతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిస్తే ఏమొస్తుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో అధికారం లేనప్పుడు ఎవరిని కలిస్తే బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర పెద్దల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన అనేక హామీలపైన పోరాటం చేయాలి. పోరాటం చేయడమే కాదు, డిమాండ్ చేయాలి. వారిని మొప్పించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలి. కానీ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలిస్తే వచ్చేది ఏంటని కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ప్రశ్న, వచ్చేది కాదు, ఇక్కడ వసూలు చేసి ఆ అగ్రనాయకత్వానికి అప్పజెప్తున్నాడనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికైనా
ప్రభుత్వ 50 సార్లు పోయొచ్చుడే కాదు, ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైతే అన్నట్టు ఆ కడుపు కట్టుకుంటే చాలు వాళ్ళ రుణమాఫీ చేయొచ్చు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిండు. వాళ్ళ కడుపు కట్టుకున్నామని చెప్పిన మాట చూస్తుంటే వాళ్ళ రైతులంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. కడుపు కట్టుకొని ఎవరికి రుణమాఫీ చేసినావు, కడుపు కట్టుకొని వారు ఎవరికి రుణమాఫీ చేసినావు, ఎవరికి ఎందుకు చేయలేదు? దాదాపు 40 నుంచి 45% మంది రైతాంగానికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా 55 నుంచి 60%